వచ్చింది అని చెలికెత్తెలను అడిగితే ఈవిడ ఎవరో నల్లనయ్యని చూసింది ఉద్యానవనంలో, అప్పటి నుంచి మనసు పడేసుకుంది. ఆయన ఫ్రమ్ అడ్రస్ తెలియదు, ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, ఏమిటో తెలియదు. బహుశా రాబో కాలంలో లోకం ఇలా ఉంటుంది. ఎవరినే ప్రేమించావు అని అడిగారు అనుకోండి, ఏమో అతను ఎక్కడ ఉంటాడో తెలియదు. ప్రేమించడానికి మనసు ఉండాలి కానీ ఇంకోటి ఉండాలా అని ఓ దిక్కుమాలిన డైలాగ్ ఒకటి వస్తుంది లోకంలో అని చెప్పడానికి ఇది వచ్చిందేమో వెంకటేశ్వర ముందే. ఆయన అన్ని లోకంలో ప్రామిసరీ నోటు కూడా రాసిన వాడికి చూపించిన ఏంటి. కాబట్టి ఇదే మాట పద్మావతీదేవి. ఆ చెలికెత్తెలను అడిగితే ఏమో మాకు తెలియదు, ఆ రోజున ఏనుగును తరుగుకుంటూ వచ్చాడు గుర్రం మీద, వెళ్ళిపోయాడు అంతే. అప్పటి నుంచి ఈవిడికి జ్వరం మొదలైందన్నారు. ఆయన ఎవరో తెలియదు, రాజుగారి కూతురు. ఎలా ఇచ్చేస్తారు పిల్లని? పాపం ఆ ధరణీదేవికి ఆకాశరాజు భార్యకి బెంగట్టుకుంది. ఈవిడెళ్ళి భర్తగా చెప్పింది, ఆయనకి అంతకన్నా బెంగట్టుకుంది. పెద్ద బాధ ఏమిటో తెలుసా అండి, ఆయనకు ఒక్క ఆ కూతురు కొడుకు, వసునాయకుడనో కొడుకు. ఈ పిల్ల దొరికిన తర్వాతే ఆ కొడుకు పుట్టాడు. అప్పటివరకు ఆయన